అర్ధరాత్రి మధ్యలో వీళ్ళకేమైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు హౌ డూ యూ రెస్పాండ్ అండ్ హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్? నాకు ఇమ్మీడియట్‌గా ఇక్కడ సిస్టర్స్ ఉంటారు. హ్మ్. సో, పేషెంట్‌కి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళ దగ్గర ప్రతి బెడ్ దగ్గర బెల్స్ ఉంటాయి. ప్రతి పేషెంట్ దగ్గర గూడా ఒక వార్డ్ బాయ్ గానీ, ఆమె గానీ ఉండడం జరుగుతది. సో, హ్మ్. వాళ్ళు బెల్ కొట్టంగానే లేకపోతే ఇప్పుడు వాళ్ళు అన్‌కాన్షియస్ అయినా వాళ్ళ పక్కన వాళ్ళు లేస్తారు కదా! హ్మ్. వాళ్ళు బెల్ కొడతారు. సో, ఓకే. అప్పటికప్పుడు ఇమ్మీడియేట్‌గా సిస్టర్స్ వచ్చి రెస్పాండ్ అయిపోతారు. హ్మ్. ప్రతి ఫ్లోర్‌కి ఒక సిస్టర్‌ని పెడతారనమాట నైట్ డ్యూటీలో. ఓకే. సో, రెస్పాండ్ అవుతారు. వాళ్ళు వచ్చేసి నాకు కాల్ చేస్తారు. నేను హ్మ్. ఇక్కడే ఉంటాను. హ్మ్. సో, వాళ్ళు కాల్ చేస్తారు నాకు. సో, హ్మ్. వచ్చేసి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకేమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఇష్యూస్ ఉంటే చూసుకుంటాను. సో, జనరల్‌గా ఫిజియోథెరపీ చేయించేటప్పుడు మీకు పేషెంట్స్ దగ్గర నుంచి కామన్‌గా వినపడే కొన్ని నెగెటివ్‌గా వినపడతాయి కదా! ఇంక మా వల్ల కాదు, మేము అవును. చేయలేము ఇలాంటివి వినిపించినప్పుడు మీరు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? అంటే ఫిజియోథెరపీ అంటే అందరికీ కొంచెం నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఉంది. అంటే హ్మ్. మేము చేయలేము అంటే పెయిన్ వస్తది. అంటే మేము పెయిన్ తగ్గించేవాళ్ళం గానీ, పెయిన్ పెంచేవాళ్ళం కాదు. అది ఫస్ట్‌లీ. హ్మ్. తర్వాత ఇలా చేయలేము మేము ఇట్లా ఇంకా అసలు మా వల్ల కాదు అనే వాళ్ళకి మేము మోటివేషన్ ఇస్తా ఉంటాము. హ్మ్. ఆ మోటివేషన్‌తో ట్రీట్మెంట్ చేస్తాము. అది చాలా ఫ్రెండ్లీ వేలో ఉంటది ఫిజియోథెరపీ. ఓకే. సో, వన్స్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసినాక రిజల్ట్స్ అనేవి ఏ డే నుంచి స్టార్ట్ అవుతాయి? రిజల్ట్స్ అంటే అది కండిషన్ బట్టి ఉంటదండి. ఇప్పుడు పారాలిసిస్ కేస్ అయితే మనకి ఒక 1 వీక్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. హ్మ్. స్టార్టింగ్‌లో అసలు నడవలేని వాళ్ళని తర్వాత మనం నెమ్మదిగా నుంచోబెట్టటము, నడిపించటం ఇలా హ్మ్. హ్మ్. అది డే బై డే ప్రాసెస్‌లో ఉంటది. అంటే ఫస్ట్ రోజు నుంచి మూవ్‌మెంట్ అలా అర్థమవ్వదు కానీ ఒక 1 వీక్ పడుతుంది. ఓకే. ఓకే. సో, ఇక్కడ మన కాకతీయ రిహాబ్ సెంటర్‌లో ఆ! పేషెంట్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? ఫిజియోథెరపీ సెషన్ వాళ్ళకి ఎంత టైం తీసుకుంటారు? అంటే ఇక్కడ పారాలిసిస్ పేషెంట్స్‌కి అయితే అండి 2 సెషన్స్ చేస్తాము. మార్నింగ్ హ్మ్. ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్ చేస్తాము. హ్మ్. మార్నింగ్ ఒక 1 అవర్ ఉంటది సెషన్. ఓకే. ఈవినింగ్ ఒక 1 అవర్ ఉంటది. అంటే డిపెండ్స్ అంటే ఇప్పుడు పెయిన్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి మ్యాండేటరీగా 2 టైమ్స్ కావాలంటే 2 టైమ్స్ చేస్తాము. లేదా కండిషన్ బట్టి 1 టైమ్ అయితే 1 టైమ్ సరిపోతుంది. ఓకే. అంతే. సో, ఇక్కడ ఇన్ని ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి గదా! ఈ ఎక్విప్‌మెంట్స్ గురించి మాకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ మనకి టెన్స్ ఉంది. పెయిన్ మొడాలిటీస్ టెన్స్ ఉంది. ఐఎఫ్టీ ఉంది. హ్మ్. తర్వాత మనకి పారాలిసిస్‌కి, ప్లీజిక్ పేషెంట్స్‌కి స్టిమ్యులేషన్ పెడతాము. తర్వాత అల్ట్రాసౌండ్ చేస్తాము. అసలు నుంచోలేని వాళ్ళకి టిల్ట్ టేబుల్ అని ఒకటుంది. ఆ టిల్ట్ టేబుల్ యూజ్ చేస్తాము. యాక్టివ్ పాసివ్ ట్రైనర్ ఉంది. అది చేస్తాము. తర్వాత క్వాడ్రిసెప్ టేబుల్ అని క్యూ టేబుల్ ఉంది. క్వాడ్రిసెప్ మజిల్ కోసం అని అది యూజ్ చేస్తాము. ఓకే. ఆ తర్వాత సిట్ స్టాండ్‌కి బాల్ యూజ్ చేస్తాము. స్విస్ బాల్. హ్మ్. అవి ఉన్నాయండి. ప్యారలల్ బార్ ఉంది. ప్యారలల్ బార్ ఏమో ఆహ్, అసలు నడవలేని వాళ్ళకి విత్ సపోర్ట్‌తో ప్యారలల్ బార్‌లో నడిపిస్తాము.